మా చెల్లి పెళ్లి కోసం ఇన్విటేషన్ కార్డు మా రిలేటివ్స్ అందరికి ఇవ్వడం అయితే ఈ రోజుకి పూర్తయింది. ఈ రోజు మంచి ఎండలో కార్డ్స్ పట్టుకుని మా రిలేటివ్స్ ఇంటికి వెళ్లి వాళ్ళకి కార్డు ఇచ్చేసి ఇంటికి వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను. ఈ లోగా మా మమ్మీ ఒక లిస్ట్ పట్టుకుని నా దగ్గరకు వచ్చి మార్కెట్ కి వెళ్ళవా అంటుంది. అదేంటి నిన్నే మార్కెట్ కి వెళ్లి సామాన్లన్నీ తెచ్చాను కదమ్మా, మళ్ళీ ఈ లిస్ట్ ఏంటి అని చెప్పి అడిగేసరికి నిన్న ఇవి చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు వెళ్ళి తెచ్చేవా ప్లీజ్ ప్లీజ్ అంటుంది. నాకైతే ఇక్కడున్న ఎండకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఫుల్ కోపం వచ్చేస్తుంది. అలా అని బయటకు వెళ్లకుండా ఉండలేను, ఎందుకంటే మా మమ్మీకి నేను తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పండి. ఇప్పుడైతే చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద లిస్ట్ రాసింది. ఫస్ట్ పెళ్లికి కర్పూరం దండలు అయితే ఆర్డర్ ఇచ్చేసి రమ్మంది, అవైతే ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకా అక్కడ మార్కెట్ లోనే కొన్ని పూజ సామాన్లు కావాలి అంటే పూజకు కావాల్సిన సామాన్లన్నీ అక్కడే కొనేసాను. ఇప్పుడైతే సపరేట్ గా ఒక కాటన్ సారీ కావాలని చెప్పింది, దానికోసం అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాటన్ సారీ తీసేసుకున్నాను. మా మమ్మీ నాకు చెప్పిన లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో మా మమ్మీకి కాల్ చేసి ఇంకేమైనా కావాలా ఇప్పుడే చెప్పు అని చెప్పి అడిగాను. మా మమ్మీ ఫోన్ లో ఇంకేమొద్దు నేను చెప్పిన లిస్ట్ తెస్తే చాలు అని చెప్పింది. రేపు చూడండి మళ్ళీ పంపిస్తుంది మార్కెట్. అప్పుడు నేను వెళ్ళను అని చెప్పి అన్నాను అనుకోండి, ఇదే లాస్ట్, ఇంక నెక్స్ట్ టైం నుంచి వెళ్ళొద్దు అని చెప్పి అంటది.